హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి స్క్రీన్లో భజనలు చేస్తున్నారు, ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అండి. వినాయక చవితిలో భాగంగా నవరాత్రులు వీళ్ళు భజనలు ఇలా చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. సో ఈరోజు ఆ భజనలో భాగంగా అమ్మ వాళ్ళది పూజ అనమాట. అమ్మ వాళ్ళది మాది ఒకే రోజు పెట్టించారు పూజ. మా ప్రసాదంగా శనగలు ఇచ్చారు. అలానే అమ్మ వాళ్ళు ప్రసాదంగా రవ్వ లడ్డు చేస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ మినిమం 25 ఇయర్స్ నుంచి అమ్మ ప్రసాదంగా రవ్వ లడ్డూనే చేస్తుంది. నాకు తెలిసి మధ్యలో 1-2 ఇయర్స్ వేరే ప్రసాదాలు పెట్టుండొచ్చు, కానీ మినిమం 25 ఇయర్స్ నుంచి రవ్వ లడ్డు ప్రసాదం అనమాట. ఎలా అంటే ఆంటీ గారి పూజ అనగానే ఓ రేపు రవ్వ లడ్డు ప్రసాదం వస్తుంది, రవ్వ లడ్డు ప్రసాదం అన్న స్టాంప్ అలా ఉండిపోయింది అనమాట. సో ఇంకా అందుకే అది మారకుండా ఇంకా అలాగే రవ్వ లడ్డు అన్నది కంటిన్యూ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఏంటి అంటే ఫస్ట్ 1 కేజీ కరాచీ నూకకి మనకి కేజీ-పావు షుగర్ అన్నది పడుతుందండి. అలానే 2 కొబ్బరికాయలు పడతాయి. ముందుగా షుగర్లో 4-5 ఇలాచీ వేసి మెత్తగా పౌడర్ అన్నది చేసుకోవాలండి. అలానే కొబ్బరి కూడా తురుము రెడీ పెట్టుకోవాలండి. ముందుగా ప్యాన్లో ఏం చేస్తామంటే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి రవ్వని కొబ్బరి తురుముని కొంచెం కొంచెం బ్యాచెస్ వైజ్ వేసి మంచిగా దోరగా ఫ్రై చేయాలి. ఎందుకంటే బ్యాచెస్ వైజ్ వేస్తేనే మొత్తం అంతా ఒకేసారి వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వదు కదా. సో బ్యాచెస్ వైజ్ కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఇవన్నీ చల్లారబెట్టిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం కరాచీ నూక పంచదార పొడి ఫస్ట్ బాగా 2 మిక్స్ అయ్యేలా కలపండి. తర్వాత అందులో కొబ్బరి తురుము కూడా వేసి బాగా మంచిగా అంతా కలిసేలా కలపండి. కలిపిన తర్వాత ఇందులో మనకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా. సో ఈ పాలు అన్నది కొంచెం కొంచెంగా వేసి కలపండి. అది ఎలా అంటే మనకి లడ్డు అయ్యే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, మనకి తెలుస్తుంది. అది ఇలా లడ్డు సరిపోయింది ఇంకా అన్నంత వరకు మనం పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి ఇలాగా. సో చూసారు ఎంత బాగా కలుపుతున్నారో మా ఆంటీ వాళ్ళు. సో ఇలా కలిపిన తర్వాత మనం ఒక్కొక్క ఉండ కింద చేసుకోవాలి. మా అమ్మ అయితే ఎప్పుడు ఉండలు చేయదండి, ఎందుకంటే మా అమ్మ చేసింది అంటే ఒకటొక సైజు వస్తుంది. సో అందుకోసం ఇప్పుడు అమ్మ అంత డేర్ చేయదు కూడా. అందు మా ఆంటీ వాళ్ళు వస్తారనమాట, ఒక 4 అలా వచ్చి ఇంకా అందరూ కలిసి ఉండలు చేస్తూ ఉంటారు. అదొక ఆనందం కదా, దేవుడికి ప్రసాదం చేస్తున్నాం అనగానే. సో అలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు. సో చూసారు ఎంత బాగా చేశారు మా ఆంటీ లడ్డు. చూడండి ఎన్ని లడ్డూలు చేశారో అందరూ కలిపి. సో ఇవన్నీ ఈవినింగ్ భజన అయిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. సో భజనకి చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది ఉంటారు. మీరు మీ చిన్నప్పుడు వినాయక చవితి ఎలా ఎంజాయ్ చేసేవారు, ఇప్పుడు వినాయక చవితి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా మిస్ అయ్యామనిపిస్తుంది కదా. సో అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు ఎంతమంది భజన చేస్తున్నారు. ఇంకా వస్తారండి, చాలామంది వస్తారు. ఇది ఇంకా స్టార్టింగ్లోనే, భజన స్టార్టింగ్లో తీసాం వీడియో. ఎండింగ్ అయ్యేసరికి చాలామంది ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.